హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐషుశ్రీ వ్లాగ్స్. ఇది సండే వ్లాగ్ అనమాట. 2 days తర్వాత పోస్టింగ్ పెడుతున్నాను. నేను ఒక మధ్యలో 1 day తర్వాత పోస్టింగ్ పెడుతున్నాను. అలా ట్రావెలింగ్ వ్లాగ్ అనమాట. ట్రావెలింగ్ చేస్తున్నాం. ఎక్కడికంటే మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, అనకాపల్లి. అలాగా లాలీపాప్స్ తింటున్నారు ఆటోలో కూర్చొని. ఆటోలో వెళ్తున్నమాట. ఇది ఒక ట్రావెలింగ్ వ్లాగ్. దేనికోసం అంటే మా అన్నయ్య వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్. స్వీట్ ఇవ్వడానికని వెళ్తున్నాం. సండే పెట్టుకున్నాం, ఎందుకంటే పిల్లలు కూడా స్కూల్లో హాలిడే ఉంటుంది కదా. అంటే మధ్యాహ్నం స్కూల్ ఉంది, వచ్చిన తర్వాత వెళ్తాం. ఇది శ్రీనగర్ డిమార్ట్ ఏరియా. మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది. ఈ లోకల్లో ఉన్న వాళ్ళకి ఈ డిమార్ట్ తెలుసు ఆఫ్టర్ ఆల్, ఎందుకంటే మనం ఎక్కువ శాతం అక్కడికే వెళ్తాం కదా. అలా వీడియో క్యాప్చర్ చేస్తున్నాం. ఈవినింగ్ టైం కదా, వైబ్స్ బాగున్నాయి. అలా క్యాప్చర్ చేసాం వీడియోని. ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత లంచ్ చేసి బయలుదేరాం. స్వీట్ ఇద్దామనేసి వెళ్తున్నాము. మళ్ళీ మామూలు టైమ్స్ అయితే వీళ్ళు ఉండరు, మేము ఒక్కలమే వెళ్ళాలనేసి అలా వీడియో క్యాప్చర్ చేసాము. ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంది, సండే కదా, కొంచెం ట్రాఫిక్ ఎక్కువే ఉంది. మా చిన్నన్నయ్య వాళ్ళ వైఫ్ అనమాట, అంటే మా బాబాయ్, మా డాడీ వాళ్ళ బ్రదర్ వాళ్ళ కొడుకు. ఇది పైడితల్లమ్మ వారి టెంపుల్, కొప్పాక. ఆల్మోస్ట్ ఇది కొంతమందికి తెలిసే ఉంటుంది. ఆ ఏరియాలో ఎవరు వెళ్ళినా వెహికల్ ఆపి దండం పెట్టుకొని వెళ్తారు. ఈవినింగ్ టైం కదా, లాక్ చేసి ఉంది. బయట నుంచే దండం పెట్టేసుకున్నాం మేము. తల్లిని దర్శనం చేసుకొని వెళ్తాం. ఇటు సైడ్ ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు దర్శనం చేసుకుంటాము. ఇది అవుట్ సైడ్. ఒక చూడండి, అలా క్యాప్చర్ చేసాము. అండ్ నెక్స్ట్ పోతురాస్వామి, ఆ తండ్రి దర్శనం కూడా అయ్యింది మాకు. అండ్ ఇటుపక్క గ్రీనరీ అలా క్యాప్చర్ చేసాము. ఇది టెంపుల్ అవుట్ సైడ్ రైట్ సైడ్ ఉంది, మేము ఇది ఫ్రంట్ సైడ్ అనమాట. అలాగా లొకేట్ చేసాము. అండ్ నెక్స్ట్ మళ్ళీ ట్రావెలింగ్ స్టార్ట్ అవుతుంది మాది. ఇంకా దగ్గరలోకి వచ్చేస్తున్నాంలే అనకాపల్లికి. రెడీ అవుతున్నాం. వాళ్ళ బ్రదర్ షూ చేస్తున్నాడు మా పెద్ద పాపకి. ఇది క్యాప్చర్ చేస్తుందని. అగో మా బ్రదర్ వచ్చేసాడు. వీడు మా పెద్ద అన్నయ్య అనమాట. వాళ్ళిద్దరు వాళ్ళ పిల్లలు, అంటే మా మేనల్లుళ్ళు అవుతారు. ఇది రోడ్ సెంటర్, పార్వతీ పరమేశ్వర్లు ఉంటారు కదా. అనకాపల్లి వాళ్ళు ఎవరైనా ఉంటే మన వీడియో చూస్తే కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. అండ్ ఇదిగోండి మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వచ్చాము. బయటనిది వీళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు తిరగడం. ఇంకా వాళ్ళ మాయ మరీ చేసేస్తున్నాడు. వాళ్ళు తిప్పడం అసలు కూర్చొనివ్వలేదు. ఒక్క ఇదిగా తిరుగుతున్నారు. ఎంజాయ్మెంట్ అంటే మరి మామూలుగా ఉండదు అంటున్నారు. హాయ్ చెప్పేస్తున్నారు అందరూనా. వీడియో చూస్తారు కదా. ఇది దుర్గమ్మ తల్లి గుడి, సతకంపట్టు దగ్గర అమ్మవారి కనకదుర్గమ్మ తల్లి గుడి. ఇది పార్వతీ పరమేశ్వర్లు, గౌరీ పరమేశ్వర్ల టెంపుల్. బయట నుంచి చేశాను, మళ్ళీ లోపలికి కూడా వెళ్ళి తీసానులేండి, షూట్ చేశాను. నేను ఎప్పుడు ఇన్స్టాలో చూసేదాన్ని అమ్మవారిని, ఎప్పుడు దర్శనం అవుతుందా అనుకుండేదాన్ని. కానీ ఆ తల్లి దర్శనం ఆ సండే ఆ రకంగా నాకు అవ్వింది. అమ్మవారి ముందున పాదాలు, పక్కన నూకల తల్లి అమ్మవారి విగ్రహం, ఆ బ్యాక్ సైడ్ విజయవాడ కనకదుర్గమ్మ ఇదిలో విగ్రహం, ఆ పై ఫ్లోర్లో ఈ తల్లి విగ్రహం ఉందన్నమాట. పైకి వెళ్ళి చూపిస్తాను, చూడండి. అమ్మవారిని చూడండి, అందరూ దర్శనం చేసుకోండి. చూడండి ఆ తల్లి రూపం ఎంత అందంగా ఉందో. ఆ అమ్మ దర్శనం నాకు ఈరోజు అయ్యింది. తల్లి అందరినీ చల్లగా చూడు అనేసి నేను మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను. నేను ఇన్స్టాలో చూసేదాన్ని ఆ తల్లిని ఎప్పుడు. నేను ఆషాఢం టైంలో వారాహి నవరాత్రులు వస్తాయి కదా, ఆ టైంలో కూడా వెళ్ళి క్యాప్చర్ చేద్దాం అనుకుంటున్నాను. ఒకరోజు వారాహి అవతారం కూడా ఎత్తిస్తారు ఆ తల్లిని. చాలా మంచి మంచి అవతారాలు కూడా ఆ తల్లిని ఎత్తిస్తారు దసరా టైంలో. వాటిల్లో ఏ టైంలో వీలుంటే ఆ టైంలో నేను వెళ్ళి మీకు క్యాప్చర్ చేస్తాను. ఇది గ్లాస్లోంచి నేను క్యాప్చర్ చేశాను వీడియోని. మొత్తం చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో ఆ తల్లి దివ్యమైన స్వరూపం. నాకైతే అక్కడే చాలాసేపు అలా మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని అలా కొంచెంసేపు కూర్చుండిపోవాలనిపించింది. బట్ టైం అయిపోతుంది, ఇంటికి కూడా వెళ్ళాలి కదా. ఇది గౌరీ పరమేశ్వర్ల టెంపుల్ అనమాట, పార్వతీ పరమేశ్వర్లది. ఇక్కడ కార్తీకం టైంలో తీసుకొచ్చి విగ్రహాన్ని పెడతారు. ఇది డైలీ ఉన్న విగ్రహం. పక్కన వినాయక స్వామి, ఇటు సైడ్ సుబ్రహ్మణ్య స్వామిది అనుకుంటున్నాను, కానీ నాకు సరిగ్గా తెలియలేదు. ఇక్కడ ఈశ్వరుడు, మరి ఏది ఉందో నేను నేమ్ కూడా చూడలేదు. అక్కడ ఎవరైనా అనకాపల్లి సైడ్ వాళ్ళు ఉంటే ఆ విగ్రహం ఏటో అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నైట్ వ్యూ ఆఫ్ పార్వతీ పరమేశ్వర్లు చూడండి ఎంత బాగుందో లైటింగ్లో, శివపార్వతుల విగ్రహం. అండ్ మేము నెక్స్ట్ మళ్ళీ జర్నీ స్టార్ట్ అయిపోయాం ఇంటికి. అలా క్యాప్చర్ చేస్తున్నాను, నైట్ టైం కదా.
ఇంకా ఆఫ్టర్ 6:30 ఆ టైం అవుతుంది. అప్పుడు ఇది మా వదిన పిల్లలకి ఇచ్చిన గిఫ్ట్స్ అనమాట. హ్యాండ్ బ్యాగ్స్, ఇయర్ రింగ్స్. తను చైనా వెళ్ళారు ఆఫీస్ వర్క్ పని మీద. ఆ రింగ్స్ ఇద్దరికి రింగ్స్ ఇచ్చారు, హ్యాండ్ బ్యాగ్స్ ఇచ్చారు, ఒక బ్రేస్లైట్ ఇచ్చారు. వీళ్ళు ఇంకా ఓపెన్ చేసి చూపించేస్తున్నారు. ఇంకా మరీ ఎంజాయ్ చేసేస్తున్నారు. ఓకే బాయ్ గైస్, లైక్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.